హలో ఫ్రెండ్స్, ఈక్విటీగా సమర్పించు మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక ఈ రోజు ఒక లాక్ లస్టర్ డేగా చెప్పుకోవచ్చు మనకి. ఎందుకంటే బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి అదే ప్లే ఇవాళ జరగటం చూసాం. అండ్ ప్రాబ్లీ ఒక సైడ్ వేస్ ఆర్ మేబీ డౌన్ ట్రెండ్ అని అనుకోవచ్చు ఈ రోజు. ఎందుకంటే నిఫ్టీ మనం చూస్తే కనుక నిన్నటి హై ఏదైతే ఉందో 24,635 దానిపైన క్లోజ్ కాలేకపోయింది. తో మనకి 24,661 హై ఫామ్ అయినప్పటికీ క్లోజింగ్ వచ్చేసరికి 24,613. అంటే ఈరోజు జరిగింది ఏంటి అంటే కనుక ఒక హయ్యర్ హై ఫార్మేషన్ జరిగింది తప్ప ఒక బ్రేక్అవుట్ అనేది ఇంకా రాలేదు మనకి. సో ఆల్ ఇన్ ఆల్ మనకి రేంజ్ అనేది అయితే షిఫ్ట్ అవ్వలేదనే చెప్పొచ్చు. ఇంకా నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 24,331 ఏదైతే 3-డే లో ఉందో అది ఒక క్లియర్ సపోర్ట్ గా ఎమర్జ్ అవుతుంది. అండ్ 24,800 అనేది ఇప్పుడు ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి మనం ఓన్లీ సైకలాజికల్ లెవెల్స్ నే వి షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ ఎక్కడైతే కాల్ రైటింగ్ ఎక్కువ జరిగిందో ఆ ప్రైస్ పాయింట్ ఒక రెసిస్టెన్స్ గా మనం పరిగణిస్తాం. సో ఈ స్టేజ్ లో చూస్తే కనుక 24,800 కాల్ రైటింగ్ అనేది చాలా ఎక్కువ జరిగింది. అండ్ 24,300 పుట్ రైటింగ్ అనేది జరిగింది. సో ఈ 500 పాయింట్స్ లోనే ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ వారం మనందరికీ తెలిసిందే ట్రంకేటెడ్ వీక్, ఎందుకంటే రేపు మనం హాలిడే తీసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు క్లోజింగ్ వచ్చేసరికి పెద్ద పొజిషన్స్ అనేది ఎక్కువ ట్రేడర్స్ మంది తీసుకోరు కాబట్టి నిఫ్టీ ఈ విధంగా బిహేవ్ చేయడం చూసాం. బట్ చార్ట్ పరంగా మనం చూస్తే కనుక ఒక డోజీ ఫార్మేషన్ జరిగింది ఈ రోజు కూడా. ఎందుకంటే ఒక 30-35 పాయింట్స్ గ్యాప్ ఓపెన్ అయినప్పటికీ ఒక 50 పాయింట్స్ అంటే ఒక 80 పాయింట్స్ పెరిగినాక సస్టైన్ కాలేకపోయింది ఆ లెవెల్స్. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి 24,613 దగ్గర క్లోజ్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ మనకి బుల్స్ ఎవరైతే ఉన్నారో ప్రాబ్లీ వాళ్ళు కూడా ఈక్వల్లీ ఫైట్ చేశారు ఈ రోజు బేర్స్ తో పాటు. అండ్ ఎవరు కూడా బ్యాటిల్ విన్ అవ్వలేదని ఒక ఇండికేషన్ ఇస్తుంది మనకి. బట్ ఈ రోజు మనకి చూస్తే కనుక ప్రాబ్లీ షో స్టాపర్స్ ఎవరు అంటే కనుక ఇట్స్ ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ గా చెప్పుకోవచ్చు. సో ఈరోజు ఎఫ్ఎంసీజీ గత 3 days గా పెరుగుతున్న స్టాక్స్ లో కూడా ఒక మంచి మూవ్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ లీవర్లాండ్ స్టాక్స్ అయితే ఒక మల్టీ మంత్ హై పైన బ్రేక్అవుట్ కూడా రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ హిందుస్థాన్ లీవర్ కానీ, టాటా కన్స్యూమర్ కానీ, బ్రిటానియా కానీ, అండ్ ఐటీ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఎల్టీఐ, మైంట్రీ, ఇన్ఫోటెక్, ఇన్ఫోసిస్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. అదర్ సెక్టర్స్ మనం చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో ప్రాబ్లీ కోల్ ఇండియా, బీపీసీఎల్ అండ్ స్టాక్, అండ్ ఆఫ్ కోర్స్ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ తోటి కొంత లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ కొద్దిగా పెరగటం చూసాం. అండ్ దాంతోపాటు భారతీ ఎయిర్టెల్ కూడా కొద్దిగా అప్ మూవ్ రావటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ స్టాక్స్ అని చెప్పొచ్చు, మోర్ ఆఫ్ ఎ సెక్టర్. ఎందుకంటే బ్యాంకింగ్ లో కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ ఉంది. అండ్ కోటక్ బ్యాంక్ వాజ్ అ వర్స్ట్ హిట్టర్ అని చెప్పొచ్చు, అరౌండ్ 2% పడుతుంది చూసాం ఈ రోజు. దాంతోపాటు డాక్టర్ రెడ్డి ఒక 2% క్రాక్ అవుట్ అని చూసాం. అదేవిధంగా బిగ్ హెవీ వెయిట్ నేమ్స్ లైక్ అల్ట్రాటెక్ కానీ, రిలయన్స్ కానీ, ఎన్టీపీసీ కానీ, ఎల్ఎన్టీ కానీ, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఏదైతే గుడ్ వెయిటేజ్ ఉందో నిఫ్టీలో ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుందని చెప్పొచ్చు కంటిన్యూస్లీ. ఎందుకంటే ఈ రోజు కూడా ఒక అండర్ పర్ఫార్మెన్స్ రావటం చూసాం. మనకి ఎప్పుడైతే ఫ్రైడే బార్ ఏదైతే మనం అనుకున్నాం, నిన్న కూడా మనం అనుకున్నాం ఒక ఇన్సైడ్ బార్ ఫామ్ అయింది అనేది నిన్న మండే రోజు. సో 52,794 అండ్ 52,171 అనేది ఫ్రైడే రోజు ఓపెన్ హై అండ్ లో. అండ్ ఈ రోజు హై చూస్తే 52,619 అండ్ లో చూస్తే 52,331. సో నథింగ్ హ్యాస్ మోడ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ స్టాక్స్ లో ఎక్కడైతే కొన్ని స్టాక్స్ పాజిటివ్, కొన్ని స్టాక్స్ నెగిటివ్ గత కొన్ని 2 రోజులు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా అదే కొనసాగటం మనం చూస్తున్నాం. సో అండర్ పర్ఫార్మెన్స్ లో ఉంది కాబట్టి, బట్ ఏదైనప్పటికీ రేంజ్ అయితే ఎక్కువ మూవ్ అవ్వలేదు డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ కానీ. అఫ్ కోర్స్ ఇప్పుడు 20-day మూవింగ్ యావరేజ్ 52,007 అంటే క్లోజ్ టు 52,000 దగ్గర ఉంది. అండ్ స్వింగ్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 5th జూలై రోజు ఫామ్ అయింది 52,817. సో ఈ 800 పాయింట్స్ లోనే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కూడా కదలాడే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో మనకు కనిపిస్తుంది. అండ్ మనకి కాంపోనెంట్స్ ఏవైతే పడ్డాయో మనం చూస్తే కనుక కోటక్ ఇందాక చెప్పిన 2% పడింది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ పిఎన్బి, ఏయూ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఇవన్నీ కూడా బిలో 1% కరెక్ట్ అవటం చూసాం. ఇక ఈరోజు పెరిగిన స్టాక్స్ చూస్తే కనుక బంధన్ బ్యాంక్ 1.5% పెరిగింది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఐసిఐసిఐ కానీ, ఫెడరల్ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ ఇవి స్వల్పంగా బిలో 1% పెరగటం చూసాం. అండ్ గ్లోబ్ నుంచి మనకి పాజిటివ్ న్యూస్ కూడా రావటం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా. సో ఎక్కడైతే ఫెడ్ మనకి సెప్టెంబర్ లో రేట్ కట్ అన్న ఒక ఇండికేషన్ ఇచ్చిన ఫెడ్ నిన్న అనూహ్యంగా యాజ్ ఎర్లీ యాజ్ జూలై ఉండొచ్చు అన్న ఒక ఇండికేషన్ ఇస్తుంది. బట్ ఏదైనప్పటికీ యుఎస్ లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి ఇన్ ద నెక్స్ట్ 3 to 4 months లో. సో జనరలీ రేట్ కట్ అనేది ఇన్ఎవిటబుల్. సో ప్రాబ్లీ జూలైలో అవుతుందా, సెప్టెంబర్ లో అవుతుందా ఈజ్ ఇర్రిలెవెంట్. బట్ మార్కెట్ ఎలా
రియాక్ట్ అవుతుంది అనేది మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. సో ఆ రేట్ కట్ అనేది ప్రైజ్ అయిందా లేదా అనేది మనకి యాక్చువల్ ఈవెంట్ అన్ఫోల్డ్ అయినప్పుడే తెలుస్తుంది కాబట్టి ఈ స్టేజ్ లో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. ఇక రిజల్ట్ సీజన్ అయితే కొనసాగుతుంది మనకి తెలిసిందే. సో ఈ రోజు కూడా చాలా కంపెనీస్ రిజల్ట్స్ ఇవ్వడం చూసాం. ఎస్పెషల్లీ స్పెషాలిటీ కెమికల్స్ లో ఒక మంచి రిజల్ట్ రాసింది. హిమద్రి స్పెషాలిటీ కెమికల్ అనే కంపెనీ. సో ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో ప్రైజ్ ఇన్ అయ్యి ఉంది. స్టాక్స్ లైక్ దీపక్ నైట్రేట్ ఇవన్నీ కూడా మల్టీ మంత్ హై పైన ట్రేడ్ అవుతుంది. సో యాక్చువల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి. అండ్ F&O స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఎఫ్ఎంసీజీ ఇక్కడ కూడా డామినేషన్ చేసింది. అండ్ ప్రైవేట్ మిడ్ క్యాప్ ఐటీ స్పేస్ కూడా కొద్దిగా డామినేట్ చేశాయని చెప్పొచ్చు. సో స్టాక్ లైక్ ఎఫ్ఎంసీజీ కానీ, మ్యారికో కానీ, డాబర్ కానీ, అదేవిధంగా కోల్గేట్ పామలివ్, ఇంకా ఐటీ స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఓఎఫ్ఎస్ఎస్, ఎల్టీఐ, మైంట్రీ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అదర్ సిమెంట్ నేమ్స్ లో ప్రాబ్లీ గ్రాసిమ్, శ్రీ అండ్ ఏసీసీ స్వల్పంగా పెరగటం చూసాం. రియాలిటీ స్పేస్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయింది వల్ల గోద్రేజ్, డిఎల్ఎఫ్ అండ్ ఒబరాయ్ రియాలిటీ. అండ్ ప్రాబ్లీ ఈరోజు సఫర్ అయిన సెక్టర్ ఆర్ స్టాక్స్ ఏవి అంటే కనుక డిఫెన్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పొచ్చు. సో ఆల్ దీస్ డేస్ ఒక మంచి అప్ మూవ్ వస్తున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో ఈరోజు 3% కరెక్ట్ రావటం చూసాం. అదేవిధంగా అదర్ నేమ్స్ లైక్ ఆర్ఈసి కానీ, లేకపోతే బిఈఎల్ కానీ, బిహెచ్ఎల్, పిఎఫ్సి, గేఎల్, ఎన్టీపీసీ, సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో ఈరోజు ఒక మంచి సెల్లింగ్ కూడా రావటం చూసాం. అండ్ ప్రాబ్లీ హెచ్డిఎఫ్సి, ఏఎంసి అండ్ అదర్ నేమ్స్ లైక్ క్యాపిటల్ గుడ్స్ లో సిమెంట్స్ లాంటి స్టాక్స్ లో కూడా ఒక సెల్ ఆఫ్ రావటం మనం గమనించాం అనమాట. అండ్ ప్రాబ్లీ అదర్ స్టాక్స్ లో ఎస్బీఐ కార్డ్స్ కానీ, పీవీఆర్ కానీ, టాటా కమ్యూనికేషన్, యూపీఎల్ ఇవన్నీ కూడా ఏంటంటే కొద్దిగా హైబీటా నేమ్స్ అవి కొద్దిగా కరెక్ట్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక చాలా స్టాక్స్ లో ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్స్ అగైన్ ఈ రోజు రావటం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ వాస్కాన్ మనం ఈ రోజు చూస్తే కనుక ఆల్మోస్ట్ 1.75 crores ట్రేడ్ అయింది వాల్యూమ్ ఈ రోజు. యావరేజ్ వాల్యూమ్ దీన్ని 11 to 12 lakhs పర్ డే ఉండేది. ఈ రోజు అబౌట్ 81 దగ్గర క్లోజ్ అవటం చేసాం. దీని ఆల్ టైమ్ హై 93 అండ్ ఆఫ్టర్ కరెక్షన్ ఇట్ వెంట్ టు 55 కూడా. సో ఈ రోజు ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ తోటి 93 మళ్ళీ టెస్ట్ చేస్తుందా అనేది మనం వేచి చూడాలి. ఇంకా అదర్ నేమ్స్ లైక్ చెన్నై పెట్రో కానీ, విమ్తా ల్యాబ్ కానీ, నవా ఈ రోజు ఒక న్యూ హై రావటం చూసాం అగైన్. అండ్ నాట్కో ఆఫ్టర్ ఏ కన్సల్టేషన్ ఆఫ్ 3 weeks ఈ రోజు మళ్ళీ ఒక క్లియర్ బ్రేక్అవుట్ రావటం చూసాం. సో లాస్ట్ మంత్ మనం చూస్తే కనుక 1259 హై ఫామ్ అయింది. దాని తర్వాత ఇట్ వెంట్ డౌన్ టు 1160, 1170 అండ్ ఈ రోజు ప్రైస్ వాల్యూమ్ తోటి ఆల్మోస్ట్ ఇట్ హాస్ మోర్ టు 1305 బట్ హైయర్ లెవెల్స్ కొద్దిగా సస్టైన్ కాలేకపోయింది. క్లోజింగ్ వచ్చేసరికి అరౌండ్ 1280 దగ్గర క్లోజ్ అవటం చూసాం. అండ్ వాల్యూమ్ కూడా 36 lakhs వాల్యూమ్ అయింది. దీని యావరేజ్ వాల్యూమ్ 5 to 6 lakhs పర్ డే అవుతుంది. సో నాట్కో ఇక్కడ నుంచి ఎంత అప్ మూవ్ అవుతుంది అంటే కనుక డెఫినెట్లీ 1600 లెవెల్ అయితే ఓపెన్ అప్ అయింది. సో అది ఇమీడియట్లీ వెళ్తుందా లేకపోతే ఇక్కడ నుంచి కరెక్షన్ వచ్చినాక వెళ్తుందా అనేది వేచి చూడాల్సిన సమయం ఇది. బట్ ఏదైనప్పటికీ ఇంతకుముందు మనం 1080 అనుకున్న సపోర్ట్ ఇప్పుడు అనూహ్యంగా 1188 కి పైకి రావటం చూస్తున్నాం, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. అండ్ ఇన్ఫాక్ట్ స్వింగ్ లో కూడా 1145. సో ఇన్ కేస్ మార్కెట్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చి ఫార్మాలో సెల్లింగ్ వచ్చింది అంటే కనుక 1150 ఆర్ 1180 మధ్యలో నాట్కో కొనే ప్రయత్నం చేయొచ్చు ఫర్ టార్గెట్స్ ఆఫ్ 1600. సో పవర్ సెక్టర్ ఈరోజు సెకండ్ డే ఆఫ్ రన్అప్ అని చెప్పుకోవచ్చు. సో నిన్న కూడా ఒక పవర్ఫుల్ మూవ్స్ రావడం చూసాం పవర్ సెక్టర్ లో. ఈరోజు అది కంటిన్యూ అయింది మనకి. సో స్టాక్స్ లైక్ కేపీఐ గ్రీన్ కానీ, స్వెలెక్ట్ కానీ, సార్డా ఎనర్జీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ రియాలిటీలో శోభా కానీ, అఫ్ కోర్స్ బాంబే డైయింగ్ అండ్ రేమాండ్స్ రియాలిటీ స్టాక్స్ లో తీసుకోలేం, బట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్న స్టాక్స్ కాబట్టి ఆ స్టాక్స్ లో కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా పెరుగుతున్న స్టాక్స్ లోనే ఒక ప్రాఫిట్ టేకింగ్ వచ్చిందని చెప్పుకోవచ్చు మనకి. జ్యోతి సిఎన్సి కానీ, రామ్కి కానీ, ఇన్ఫాక్ట్ రైల్వే స్టాక్స్ ఈ రోజు లోవర్ సైడ్ రియాక్ట్ అవటం చేసాం అహెడ్ ఆఫ్ బడ్జెట్. సో బడ్జెట్ కి మనకి హార్డ్లీ అరౌండ్ 3 sessions ఉంది. 4th session లో అగైన్ బడ్జెట్ ఉంటుంది, ఎందుకంటే రేపు హాలిడే తీసుకుంటున్నాం. థర్స్డే, ఫ్రైడే ఉంది, అగైన్ మండే ట్రేడింగ్ ఉంటుంది, ట్యూస్డే బడ్జెట్ ఉంది. కాబట్టి అహెడ్ ఆఫ్ బడ్జెట్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా అనేది కూడా వేచి చూడాలి. అండ్ నెక్స్ట్ 2-3 days కూడా వాటి మూమెంట్స్ కొద్ది కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. సో స్టాక్స్ లైక్ రైల్టెల్ కానీ, ఇర్కాన్ కానీ, ఆర్బిఎల్ కానీ, అండ్ పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లో ఎన్హెచ్పిసి, ఐఎఫ్సిఐ, ఐఆర్ఎఫ్సి, ఎస్సిఐ, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పరాస్ డిఫెన్స్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో కంటిన్యూస్ రిజల్ట్ సీజన్ కూడా కొనసాగుతుంది కాబట్టి ప్రాబ్లీ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మనకి ఎక్కువ ఉంటాయి. సో అవి కొద్ది కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. అండ్ స్టాక్ వాచ్ ఫర్ టుమారో ఆర్ మేబీ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ మనం చూస్తే కనుక స్టాక్ ఐడియాలో జొమాటో తీసుకోవడం జరిగింది. సో స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ 3 months లో 170 నుంచి 230 దాకా అప్ మూవ్ రావటం చూసాం. ఆఫ్ కోర్స్ మనం ఎలక్షన్ రిజల్ట్స్ రోజు అయితే లో ఫామ్ అయిందో దాన్ని మనం పక్కన పెట్టాలి, ఎందుకంటే ఆ రోజు 146 ఒక అబరేషన్ లో వచ్చింది.
బట్ క్లోజింగ్ వాస్ 72. సో ఆల్ ఇన్ ఆల్ 171 అనేది మేలో అండ్ ప్రాబ్లీ నిన్నటి హై ఇన్ఫాక్ట్ 232 అండ్ ఒక మంచి స్టీప్ కరెక్షన్ రావడం చూసాం 232 నుంచి 216 దాకా అండ్ 208 అనేది ఒక మంచి సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్ అండ్ అఫ్ కోర్స్ స్వింగ్ లో కూడా మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ అరౌండ్ 194. సో ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని అప్ టు 194 అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాను అండ్ ప్రాబ్లీ 184 కింద స్టాప్ లాస్ ఉంటుంది అండ్ ప్రాబ్లీ స్టాక్ మళ్ళా అగైన్ 232 క్రాస్ అయింది అంటే కనుక 260 దాకా హెడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ అయితే చాలా బుల్లిష్ గా ఉన్నాయి అండ్ సైడ్ వేస్ లో ఉన్నాయి లాస్ట్ 2 days నుంచి. డెఫినెట్లీ పార్టీ ఏదైనా నడుస్తుందో అది వన్ షుడ్ ట్రై టు ఎంజాయ్ అండ్ ప్రాబ్లీ బీ ఇన్ ద మార్కెట్స్ ఇన్ లాంగ్ పొజిషన్స్ ఓన్లీ థింగ్ ఏంటంటే మన దగ్గర ఉన్న ట్రేడింగ్ పొజిషన్స్ కి స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇన్ కేస్ మార్కెట్ ఒకవేళ డౌన్వర్డ్ డైవ్ అయింది అంటే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కూడా స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్పెషల్లీ ట్రేడింగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండమని సజెస్ట్ చేస్తాం. ఏదైనప్పటికీ 24,200 ఏదైతే నిఫ్టీ మనకి ఒక కీ సపోర్ట్ గా ఉంటుందో ఇప్పుడు 24,200 అండ్ 24,105 20-day మూవింగ్ యావరేజ్ దానిపైన ఉన్నంత కాలం బై ఆన్ డిప్స్ కానీ ఓవరాల్ మార్కెట్ గా చెప్పుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.